నీకు కూడా మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ వాయిస్ అక్కడికక్కడే ఆగిపోతుందా? మాట చెప్పాలనిపిస్తుంది, కానీ థ్రోట్ లో ఒక ఇన్విజిబుల్ లాక్ లా అనిపిస్తుందా? ఈ రోజు నీ వాయిస్ కు ఉన్న అసలు బ్లాక్ ఏంటో, విశుద్ధి చక్ర ఏం చేస్తుందో, మరియు దాన్ని యాక్టివేట్ చేయడానికి మొదటి సీక్రెట్ టెక్నిక్ నేర్చుకుందాం. మన శరీరంలో 7 మేజర్ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. విశుద్ధి అంటే ఒక్క లైన్ లో చెప్పాలంటే మన నిజమైన ట్రుత్ బయటికి రావడాన్ని అన్లాక్ చేసే డోర్. ఇది శరీరంలో థ్రోట్ దగ్గర ఉంటుంది. ఈ చక్ర బ్యాలెన్స్ లో ఉంటే నీ మాట కాన్ఫిడెంట్ గా ఉంటుంది, సౌండ్ క్లియర్ గా ఉంటుంది, మైండ్ కామ్ గా ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అయితే మాట అడ్డం అవుతుంది, ఫియర్ పెరుగుతుంది, థ్రోట్ టైటనింగ్ వస్తుంది. ఈ సింటమ్స్ నీకుంటే విశుద్ధి చక్ర బ్లాక్ అయి ఉంటుంది. ఏదైనా విషయం చెప్పేలోపు వాయిస్ షేకీ అవ్వడం, పబ్లిక్ గా మాట్లాడేందుకు భయం, థ్రోట్ లో డ్రైనెస్ లేదా హెవీనెస్, ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయడం, ఎవరు హర్ట్ అవుతారో అని ఆల్వేస్ ఇంటర్నల్ ప్లెజర్, ఎమోషనల్లీ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఎక్కువగా నోట్ లో వర్డ్స్ స్పిన్ అవుతూ బయటికి రాకపోవడం, ఇవేవైనా నీకుంటే ఈ సిరీస్ నీకోసమే. ఈ బ్లాకేజ్ వల్ల చాలా మంది తమ అసలు వాయిస్ ప్రపంచానికి చూపలేరు. వాళ్లకు టాలెంట్ ఉన్నా, ఐడియా ఉన్నా, ట్రూత్ ఉన్నా మాట బయటికి రాలేకపోవడం వల్ల లైఫ్ స్లోగా నడుస్తుంది. కానీ ఒక గుడ్ న్యూస్ ఉంది, ఈ చక్ర యాక్టివేట్ కావడం కష్టం కాదు. ఈ రోజు చేయబోయే మొదటి టెక్నిక్ 3 మినిట్స్ లోనే థ్రోట్ లో ఉన్న టెన్షన్ ను డిజాల్వ్ చేస్తుంది. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక బాయ్ ఉన్నాడు, చాలా టాలెంటెడ్, చాలా నాలెడ్జ్, కానీ ఒక ప్రాబ్లం. క్లాస్ లో ఒక్క డౌట్ కూడా అడగలేడు. ప్రాజెక్ట్ లో ఐడియా ఉన్నా మౌత్ ఓపెన్ చేయలేడు. ఒక ట్రైనర్ అతడిని అబ్జర్వ్ చేసి చెప్పాడు, నీ ప్రాబ్లం నాలెడ్జ్ కాదు, నీ ప్రాబ్లం థ్రోట్ లో బ్లాక్డ్ ఎనర్జీ. 3 వీక్స్ లో అతని వాయిస్ మాత్రమే కాదు, అతని లైఫ్ కూడా చేంజ్ అయింది. ఇది సేమ్ ప్రాసెస్ ఈ సిరీస్ లో నేర్పుతున్నాం. బ్లాకేజెస్ ఎక్కడి నుంచి వస్తాయి? నెంబర్ 1, చైల్డ్హుడ్ సప్రెషన్. చిన్ననాటి రోజులలో ఎవరైనా మాట్లాడకు అనడం, నోరు మూసుకొనుండు అనడం మైండ్ ఒక బిలీఫ్ క్రియేట్ చేస్తుంది, మాట్లాడితే డేంజర్ అని. ఈ బిలీఫ్ తర్వాత ఇయర్స్ పాటు థ్రోట్ లో ఎనర్జీ బ్లాక్ గా ఉంటుంది. నెంబర్ 2, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. ఎవరైనా నవ్వుతారేమో, రాంగ్ అనుకుంటారేమో, వాయిస్ మంచిగా లేదేమో, ఈ ఫియర్ విశుద్ధి ఫ్లో ను స్టాప్ చేస్తుంది. నెంబర్ 3, ఓవర్ థింకింగ్. మాట చెప్పాలి, మైండ్ 10 డౌట్స్ వేసి స్టాప్ చేస్తుంది. మాట చెప్పాలి, మైండ్ 10 డౌట్స్ వేసి స్టాప్ చేస్తుంది. ఈ సమయంలో థ్రోట్ లో టీనీ టెన్షన్ క్రియేట్ అవుతుంది. నెంబర్ 4, గిల్ట్ ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ట్రూత్. నిజం చెప్పలేకపోవడం, ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, వీటి వల్ల థ్రోట్ ఎనర్జీ స్లో అవుతుంది. వాట్ విశుద్ధి చక్ర డస్? వాట్ విశుద్ధి యాక్చువల్లీ డస్? థ్రోట్ చక్ర ఫిజికల్ గా థైరాయిడ్ గ్లాండ్, వోకల్ కార్డ్స్, నెక్ నర్వస్, బ్రీత్ ఫ్లో ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ చక్ర యాక్టివేట్ అయితే మాట న్యాచురల్లీ క్లియర్ గా వస్తుంది, ఫియర్ రెడ్యూస్ అవుతుంది, వాయిస్ లౌడ్ కాకపోయినా కాన్ఫిడెంట్ గా ఉంటుంది, కమ్యూనికేషన్ స్మూత్ అవుతుంది, మైండ్ కామ్ అవుతుంది, డెసిషన్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. టుడేస్ ప్రాక్టీస్ పవర్ రిలీజ్ బ్రీత్. దిస్ ఇస్ ఫస్ట్ సింపుల్ టెక్నిక్. నెక్స్ట్ ఎపిసోడ్ లో అడ్వాన్స్డ్ వైబ్రేషన్ మెథడ్స్ ఇస్తాను. స్టెప్ 1, సిట్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్, షోల్డర్స్ రిలాక్స్, చిన్ స్లైట్లీ అప్. స్టెప్ 2, డీప్ ఇన్హేల్ త్రూ నోస్. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, థ్రోట్ లోని ఎయిర్ స్పేస్ క్లీన్ అవుతున్నట్లు ఇమాజిన్ చేయండి. స్టెప్ 3, స్లో ఎక్సేల్ త్రూ మౌత్. మౌత్ ద్వారా స్లోగా బ్రీత్ వదలండి, మాట బయటికి రావడంలా ఒక ఫీల్ వస్తుంది. స్టెప్ 4, యాడ్ ఏ సాఫ్ట్ హా సౌండ్. ఈసారి ఎక్సేల్ చేస్తూ ఒక సాఫ్ట్ హా సౌండ్ చేయండి. ఇది వోకల్ కార్డ్స్ రిలాక్స్ చేసి విశుద్ధి గేట్ ఓపెన్ చేస్తుంది. స్టెప్ 5, రిపీట్ 5 రౌండ్స్. మొత్తం 5 సార్లు రిపీట్ చేయండి. ఈ 3 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే థ్రోట్ లో ఉన్న టెన్షన్ డిజాల్వ్ అవుతుంది. కొంతమందికి వెంటనే థ్రోట్ లో లైట్నెస్, వాయిస్ స్మూత్ గా రావడం, బ్రీత్ డీప్ అవ్వడం, మైండ్ కామ్ అవ్వడం అనిపిస్తుంది. కొంతమందికి 2-3 డేస్ లో చేంజెస్ కనిపిస్తాయి. ఇది విశుద్ధి చక్ర యాక్టివేషన్ లో మొదటి స్టెప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో చాలా పవర్ఫుల్ మెథడ్స్ నేర్పుతాను. సౌండ్ వైబ్రేషన్ టెక్నిక్. ఇది నీ వాయిస్ లో కాన్ఫిడెన్స్ ను బ్లాస్ట్ చేస్తుంది. మిస్ అవ్వకుండా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.